నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చెరువతో శ్రీకాళహస్తి బూడిదగుంట వాసులకు తొలగిన మంచినీటి సమస్య మంచినీటి పైపులను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి నిరుపయోగంగా మారిన శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ బస్ షెల్టర్ వాహనాల పార్కింగ్ తో ప్రయాణికులకు ఇబ్బంది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మాయలింగేశ్వరుని సన్నిధిలో సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడిపోతున్నాయి. సోమవారంని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, PRO రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి స్థానిక బూడిమిట్ట ప్రాంతంలో మంచినీటి సమస్య తొలగించారు. ఇంటింటికి మంచినీటి పైపులను పురపాలక సంఘం సిబ్బంది ఆధ్వర్యంలో ఇప్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి శ్రీకాళహస్తిలోని బూడిమిట్ట ప్రాంతము మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు నేడు మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సహకారంతో ఇంటింటికి మంచినీటి పైపులను పురపాలక సంఘం సిబ్బంది ఇప్పించారు. అలాగే అదే కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు రాత పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాను ప్రచారంలో వచ్చినప్పుడు ఈ బూడిదమిట్ట కాలనీ వాసులు వారి సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, తాము నేడు అధికారంలో రావడంతోనే ఇక్కడ కాలనీ వాసుల సమస్యలు తీర్చే విధంగా నేడు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసి ఈ కాలనీలోని మరిన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, నెమళ్ల బుజ్జి, షాకీర్ అలీ, కాసారం రమేష్ తదితరులు పాల్గొన్నారు. లేడీస్ అందరూ వచ్చి నీళ్ళ సౌకర్యం లేదు, ఇళ్ళకి నీళ్లు రావట్లేదు, కింద నుంచి బోర్ ఉంది, పైన లాగేదానికి కష్టంగా ఉంది అంటే ఇక్కడ పైన స్పాట్ చూసి బోర్ పెట్టున్నాము. ఆ బోరు వాటర్ ఇంటింటికి సప్లై అవుతుంది. సో లేడీస్ అడిగింది, మేము ఫస్ట్ 1 month లోపలే వాళ్ళకి వాటర్ అడిగారు, వాటర్ ఇచ్చాము. ఇట్టే కూడా ప్రతి వార్డ్లో ప్రతి ఊర్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని పరిశీలించి తప్పకుండా వాటిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని బేసిక్ నెసెసిటీస్ అన్ని ఫస్ట్ ఖచ్చితంగా ఈజీగా వచ్చేటట్టు ప్రొవైడ్ చేస్తాం. తరాలు మారిన యుగాలు మారిన పట్టణాలు పల్లె సీమలలో ఈ రోజుల్లో కూడా బుర్రకథలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని గాంధీ వీధిలోని కావమ్మ ఆలయం నందు గత 3 రోజుల పాటు కావమ్మ కథలు వినిపించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధిలోని కావమ్మ ఆలయంలో నిర్వహించిన కావమ్మ కథ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని పళ్ళిపట్టు నుంచి ప్రత్యేకంగా శరవణ నాగభూషణం విచ్చేసి కావమ్మ జీవిత విశేషాలను బుర్రకథ రూపంలో వివరించిన విధానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి కన్నయ్య, నెల్లూరు రవికుమార్, జగదీష్ చంద్రశేఖర్, గాంధీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చారు. నేను ఎందుకు దూరం తీసుకొచ్చాను తెలిసిన, నేను నెల జాబులు రాస్తూ ఉంటాను నాయన. అమ్మకు ఆ జాబులు చదువు చెప్పే బాధ్యత నీది. అమ్మ చెప్పేటువంటి సంగతులు రాసి పంపేటువంటి వాడు. అందులో అమ్మకు తెలియకుండా నువ్వు ఏం చేయాలంటే, నేను 5 ఏళ్ల వయసు వైఎస్ఆర్ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ సర్కిల్ ఎదుట మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొని రాజశేఖర రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.
నాయకులందరం కలవటం జరిగింది. ఆయన మహానుభావుడికి దాదాపు 70 సంవత్సరాలు అయ్యింది. ఈరోజు 75. ఇప్పుడు కూడా మనం అంటూ ఉంటాం, మన తల్లిదండ్రులు పేరు మనం నిలబెట్టాలని. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు యాడున్నా కూడా ప్రతి ఊర్లో కూడా పండగ వాతావరణంలో చేసుకుంటూ ఉంటారు. ఆయనకి కులం లేదు, మతం లేదు, అందరికీ పేదవాడు అంటే ప్రతి ఒక్కరి గుడిసెల్లో కూడా ఆయన ఈరోజు ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ఆ మహానుభావుడు అందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ఎంతో కళ్ళగన్న వ్యక్తి. ఆయన విగ్రహాలు గాలస్తుంటే అందరికి కూడా బాధ అనిపిస్తుంది. రాజకీయం ఎప్పుడు రాజకీయంగా చేయాలి. గుళ్ళు కొట్టేసినంత మాత్రాన, విగ్రహాలు కాల్చినంత మాత్రాన ఆడికి రాజకీయం అయిపోతుంది అనుకోవద్దు. రాజకీయం అనేది 10 మంది మంచి చేస్తే మంచి అంటారు. చెడు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ చెడు ఆలోచనలు వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ బట్టినా కూడా రాజశేఖర గారి విగ్రహానికి నిప్పు పెట్టడం, చెయ్యించటం, కాలించటం, ఆ మహానుభావుణ్ణి మనం ఇచ్చుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆయన అందరికి సహాయం చేశారు. 108 అనే ఒక పెద్ద కార్యక్రమం. ఈరోజు ఎంతోమంది చనిపోయిన వాళ్ళందరికి కూడా బతికిచ్చి, చనిపోయారని వదిలేసి రోడ్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ 108 తరఫున బతికిచ్చిన మహానుభావుడు. అటువంటి నాయకుడు కడుపులో జగన్మోహన్ రెడ్డి పుట్టడం, ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశారు. మనం అందరం కూడా చూసాం, పేదవాళ్ళకి అందరూ కూడా ఏం చేశారని. పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే కూడా మన అందరికి కూడా ఏమి చేశారు కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓటమి చెందటం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో 10 మందికి మంచి చేసి మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలు కూడా బాగా సంతోషపడతారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు, ఇతర పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు, ఇతర పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ, మహానాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేశారని, అనుమతి కారణం వల్ల ఆయన మృతి చెందడం విషాదకరమై తదనంతరం అతని కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని అన్నారు. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబీకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని, ఆయన బతుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేది కాదని, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు, అదే విధంగా ప్రజలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదినం. దీనిని పురస్కరించుకుని మా పార్టీ హైకమాండ్ ఆయన జన్మదినాన్ని ఉత్సవాలుగా జరపాలని నిర్ణయించారు. దానిని పురస్కరించుకుని యాక్చువల్గా నేను ఇక్కడ అమరావతిలో జరుగుతున్నదన్నమాట. దానికి పోవాల్సిన అవసరం ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే చేయడం జరిగింది. ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పాలి అంటే ఆయన కాంగ్రెస్ మ్యాన్. మొదటి నుంచి కూడా కొన్ని సంవత్సరాలు ఫైట్ చేసి పార్టీకి సేవలు అందించి సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంబైన్డ్ రాష్ట్రానికి ప్రెసిడెంట్గా పనిచేశారు. 2003లో పాదయాత్ర సాగించిన తర్వాత 2004 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అక్కడ సెంట్రల్లో కూడా గవర్నమెంట్ ఫార్మ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా కంబైన్డ్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ రావటం జరిగింది. దీనివల్ల ఏమిటంటే అనేక కార్యక్రమాలని ఆయన డెవలప్ చేయటం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ ఎదుట ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు వేచి ఉండవలసిన ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసి ఉండడంతో ఎండలు వానలో బస్సుల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొన్నది.
శ్రీకాళహస్తిలోని ఏపీ సిట్స్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బస్టాండులో వాహనాలను పార్క్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్ షెల్టర్ ఉన్న ఎండలోనూ వానలోనూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు దీనిపై స్పందించి విధి నిర్వహణకు వెళ్లే ఉద్యోగస్తులకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే వారు ఆ వాహనాలను పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ బస్సు షెల్టర్ ప్రయాణికులకు వసతిగా ఏర్పాటు చేస్తే బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఆ షెల్టర్ కింద తీయడానికి వీలుగా ఉంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. మహానేత వైఎస్ఆర్ పేదలకు సేవ చేయడానికి పుట్టి వారికి సేవ చేసే భాగ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఓం శక్తి ఆలయం సమీపంలో గల మహానేత విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి వేడుకలు నగరిలో ఘనంగా నిర్వహించారు. మహానేత వైఎస్ఆర్ పేదలకు సేవ చేయడానికే పుట్టి వారికి సేవ చేసే భాగంలోనే ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఓం శక్తి ఆలయం సమీపంలో గల మహానేత విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కేకులు కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. ఏరియా ఆసుపత్రిలో ప్రతి వార్డులోని పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహానేత వైఎస్ఆర్ అని అన్నారు. 108 ఆరోగ్యశ్రీ అంటూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమై 14 ఏళ్లు దాటిన ప్రజల మనసుల్లో చిరంజీవిగా ఉన్నారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవం తెచ్చి రైతులకు ఊపిరిపోసిన నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. మళ్లీ రాజన్న పాలన కోసం ప్రతి నాయకుడు కార్యకర్త పోరాడాలన్నారు. గెలిచినా ఓడినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తానెప్పుడు ప్రజాపక్షమే అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తానెప్పుడు ముందుంటానన్నారు. పార్టీ శ్రేణులు అధైర్యపడవలసిన అవసరం లేదని తానెప్పుడు అండగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలబడి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిజి నీలమేఘం, ఎంపీపీ భార్గవి, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు బిఆర్వి అయ్యప్పన్, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో విచ్చలవిడిగా దర్శనాలను వైసీపీ మాజీ మంత్రులు వాడుకున్నారు అంటూ, అలాగే శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయల విఐపీ దర్శన టికెట్లలో అవినీతి జరిగిందని స్టేట్ విజిలెన్స్ స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ షరీఫ్ కరీముల్లాకి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో తిరుమలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టడి చేస్తామన్నారని గుర్తు చేశారు. వీటన్నింటిపై విచారణ చేసి దోషులను శిక్షించాలని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలు పరిపాలన వైఎస్ జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి ఒకటి అంతా ఇంత కాదు. చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నా కూడా ఇంకా తువ్వే కొద్దీ అక్రమాలు అన్యాయాలు అవినీతి బయటపడుతుంది. మా దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేశాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చలవిడిగా తీసుకున్న టికెట్లు ఒక్కొక్కరు 70-80 టికెట్లు తీసుకున్నారు. ఈ టికెట్ల విచారణ జరపాలి. ఆ టికెట్ల కుంభకోణంలో లక్షలాది కాదు కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఒక్కొక్క మంత్రి 70-80 టికెట్లు, ఒక్కొక్క ఎమ్మెల్యే 10-15 టికెట్లు తీసుకున్నాడు. ఈ సేవా టికెట్లను ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విచారించాలని చెప్పి కూడా మా దగ్గర ఉన్న పూర్తి డేటాను కూడా అధికారికి అందజేశాం. టీటీడీ పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పక్షాన మొదలెట్టాలని చెప్పారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో
పెద్ద కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు ఆ రోజు నుంచి టీటీడీ వివాదాస్పదంగా మారిపోయింది. ప్రతి టికెట్ కూడా ఎంక్వైరీ చేసిన అవసరం ఉంది చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో జనసేన పార్టీ నాకు సీరియస్ గా తీసుకున్నాం. దీని మీద 3 రోజుల క్రితం మేము ఇక్కడ ఎవరైతే స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అక్కడికి వెళ్లి ఒక లెటర్ ఇచ్చాం. ఈ రోజు దానికి సంబంధించిన అధికారి కరీముల్లా సార్ గారు ఎస్పీ గారు నేతృత్వంలో ఈ రోజు టీటీడీలో జరుగుతున్న అవినీతిపైన బయట తీయడానికి ఆయన ఒక కమిటీ చేశారు. ఆయన కూర్చొని కలిసాము. ఇందాక కలిసి టీటీడీలో మా దగ్గర ఆధారాలు మా దగ్గర ఎవిడెన్స్ కొన్ని కూడా ఆయనకి సమర్పించాము. ఆయన చెప్తున్నారు ఎవరైనా బాధితులు ఉంటే శ్రీవారి ట్రస్ట్ కానివ్వండి, గత ప్రభుత్వంలో బెదిరించి భయపెట్టే దర్శనాలు వేయించడం గానీ, కొండపైన ప్రాజెక్టులు చేసుకున్నా గానీ ఎటువంటిది ఉన్నా సరే అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలలో ఏమి జరిగినా ఎవరు బాధితులున్నా రండి మాకు తెలియజేయండి. ఇప్పటికీ చాలా మంది బాధితులు వచ్చారంట, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము మీకు శ్రీవారి భక్తులుగా మీరు మనోభావ శ్రీవారి భక్తులతో ప్రేమతో మనం ఇచ్చే శ్రీవారి టికెట్ 10,000 రూపాయలు గానీ, వేరే టికెట్లు గానీ, రూములు గానీ ఇవన్నీ కూడా స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా బయట తీసుకొస్తాం. ప్రజలు సహకరించాలి, భక్తులు సహకరించాలని చెప్పి కోరారు. ఖచ్చితంగా భక్తులందరూ కూడా అలాగే ఎవరైతే శ్రీవారి భక్తులు ఎవరైతే టికెట్లు కొన్నారో, ఎవరైనా మోసం చేసో, ఎవరైనా ఇబ్బంది పెట్టో, ఏమైనా టీటీడీ వాళ్ళు మనం వసూలు చేసి ఉంటే అవన్నీ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా అన్ని శాఖల్లో తిరుమలలో పనిచేస్తున్న పద్మావతి కానివ్వండి, జైఓ ఆఫీస్ కానివ్వండి, ఎంబీసీ కానివ్వండి, ఈ శాఖల్లో పనిచేసిన అధికారుల మీద కూడా ప్రత్యేక విచారణ చేయబడతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అతి త్వరలో దొంగలంతా పట్టుకుంటారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒరిస్సా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాజాగా ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్రపతి పర్యటన పూర్తి చేసుకుని ఈ రోజు పూరి బీచ్ లో ప్రశాంతంగా గడిపారు. ఉదయం ప్రభాత సమయంలో పూరి తీరంలో కాలినడక నడిచిన ఆమె సముద్రం ఒడ్డున చాలా సమయం గడిపారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ఈ రోజు ఉదయం పూరి బీచ్ లో మార్నింగ్ వాక్ తో తన దినచర్యను మొదలుపెట్టారు. సాధారణంగా ఎప్పుడు చీరకట్టలో కనిపించే ద్రౌపది ముర్ము వాకింగ్ కు వీలుగా ఉండేలా పంజాబీ డ్రెస్ ధరించారు. అలాగే వాకింగ్ షూస్ ధరించి బీచ్ లో కలియ తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి భవన్ కార్యాలయం రాష్ట్రపతి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భావోద్వేగ పూరితమైన పోస్టును నెటిజన్లతో పంచుకున్నారు. మానవాళి జీవిత సారాంశాన్ని తెలియజెప్పడంతో పాటు మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే కొన్ని ప్రదేశాలు ఉన్నాయని, పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనకు అంతర్లీనంగా ఏదో చెప్తుంటాయన్నారు. ఈ రోజు తీరం వెంబడి నడిచినప్పుడు అక్కడి పరిసరాల్లో వీస్తున్న పిల్లగాలులు, అలల హోరు, అనంత సముద్ర జలాలతో కలిసి ఒకే రకమైన అనుభూతిని చెందానన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు దివంగత నేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ రోజు పలు కార్యక్రమాలు జరిగాయి. ఇడుపులపాయలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రి రాజశేఖర రెడ్డి సమాధి వద్ద 100 పుష్పగుచ్చాలు అందించి భావోద్వేగానికి లోనయ్యారు జగన్. వైఎస్ఆర్ 75వ పుట్టినరోజు తమకు పండగ రోజని, అలాగే కోట్లాది కుటుంబాలు ఇవాళ మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నాయన్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రాజన్న పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమని కీర్తించారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో చూపిన ధైర్య సాహసాలు తమకు మార్గమని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్, కొడుకు, కోడలు, కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలోనే స్పందన పేరుతో జరిగిన కార్యక్రమం ఇకపై ప్రజా సమస్యల పరిష్కారం వేదిక పేరుతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పీజీజీఆర్ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రజా సమస్యల పరిష్కారం వేదిక
PGRS పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమాన్ని వినూత్న రీతిలో సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మరియు ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో పొందుపరుచుకొని ప్రత్యేక కోడ్తో తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సమస్యలను అక్కడ ఉన్న జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరించిన అధికారులు మరికొన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్టీసీలు మురళి, దేవేంద్రరెడ్డి, కోదండరామరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజా సమస్య పరిష్కార వేదిక యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సోమవారం పురస్కరించుకుని ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా అమల్లోకి వచ్చిన నూతన విధానంపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తమ సమస్యలతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన అందరికీ పరిష్కారం చూపేలా నూతన వ్యవస్థ రూపొందించడం జరిగిందని ఆర్జీ అందుకున్న వెంటనే తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 78,912 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,912 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 32,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 28 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో SST టైమ్ స్లాట్స్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వేటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చొరవతో శ్రీకాళహస్తి బూడిదగుంట వాసులకు తొలగిన మంచినీటి సమస్య. మంచినీటి పైపులను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. నిరుపయోగంగా మారిన శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ బస్ షెల్టర్. వాహనాల పార్కింగ్ తో ప్రయాణికులకు ఇబ్బంది. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.